చెప్పు జల్లి చెప్పు తర్వాత ఏమైంది? పాండవ కౌరవులు అస్త్ర విద్య నిపుణులు అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు తన గురుదక్షిణ తీసుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటాడు. తరువాత తన శిష్యులందరినీ పిలిచి ఇలా అంటాడు, ద్రుపద రాజుని యుద్ధంలో బంధించి తీసుకురండి, అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అని చెప్తాడు. దానికి పాండవులు కౌరవులు సరి అని ద్రుపద రాజుపై యుద్ధానికి బయలుదేరుతారు. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు ఇంకా మిగతా కౌరవులు యుద్ధానికి వెళ్తారు. పాంచాల రాజ్యంలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్న ప్రజలను దండిస్తూ ద్రుపద రాజు ఉన్న భవనానికి వెళ్తారు. ఆ అక్రమాల గురించి విన్న ద్రుపదుడు తట్టుకోలేకపోతాడు. తన సోదరులతో రాజభవనంలోకి వెళ్లి యుద్ధానికి సిద్ధమవుతాడు. ద్రుపద రాజు కౌరవులకు కనిపించకుండా దాచుకొని వాళ్ళపై బాణాలు వేయడం మొదలు పెడతాడు. కౌరవులు మరియు వేరే రాజకుమారులు ఓడిపోతారని ముందే అర్జునుడు ద్రోణాచార్యుడితో చెప్తాడు. వీరి పరాక్రమ ప్రదర్శన అయిన తర్వాత యుద్ధం నేను మొదలు పెడతాను అని అంటాడు. పాండవులు రాజ్యం బయటనే వేచి ఉంటారు. కౌరవులు ఓడిపోతే వీరు వెళ్లి యుద్ధం మొదలు పెడతామని అనుకుంటారు. ద్రుపద రాజు అందరిని బాణాలతో బంధిస్తాడు. కర్ణుడిని ఇంకా వేరే రాజకుమారులను ఓడిస్తాడు. దీన్ని ఆ ప్రజలు గమనించి ద్రుపదరాజు గెలిచాడని శంఖాలు మోగిస్తారు. అదంతా విన్న పాండవులు వాళ్ళు వెళ్లే సమయం ఆసన్నమైందని ద్రోణాచార్యుడికి నమస్కరించి పాంచాల రాజ్యంలోకి అడుగు పెడతారు.